హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన ఫ్లెక్సీని చింపేశారు అక్కడ కన్నడిగులు. సో ఇప్పుడు ఆ వీడియోలను మొత్తం కూడా వైరల్ అయిపోతున్నాయి. అసలు ఎందుకు చింపారు, చింపడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే తెలుగులో ఉంది, కన్నడలో లేదన్న కారణంతోనే చింపారని చెప్తున్నారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దీనిపైనే ఎంటైర్ గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు నారీసేన ఫౌండర్ లతా చౌదరి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే ఆదిత్య. మేడం, హరిహర వీరమల్లు సినిమా ఇంకొన్ని గంటల్లోనే రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సో అంతలోనే ఇప్పుడు కర్ణాటకలో ఆ ఫ్లెక్సీని చింపేసిన ఆ వీడియోలు మొత్తం కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఫ్లెక్సీని చింపేసి రోడ్డు మీద పడేసి నానా హంగామా అయితే చేశారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే నచ్చట్లేదు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే తెలుగులో ఉంది, కన్నడలో లేదు అన్న కారణంతో చింపేశారని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఆదిత్య, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కరే కాదు, తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. తెలుగు భాషలో ఫ్లెక్సీ ఉండటమే ఒక రీజన్ ఫ్లెక్సీని చింపడానికైతే దారుణం. ఎందుకంటే దీన్ని మనం చాలా ఎలా తీసుకోవాలంటే తెలుగు భాషని కించపరుస్తున్నట్టే కదా. తెలుగు భాషలో ఫ్లెక్సీ ఉండకూడదా? అంటే దానికి ఏమైనా రూల్ పెట్టారా? వేరే భాషలు ఉండకూడదని ఆ స్టేట్ లో రూల్ ఏమైనా పాస్ చేశారా? ఎంత అన్యాయం అంటే ఇది చాలా అన్యాయం. అంటే భాష గురించే భాషను కించపరిచినట్టే. నిజంగా చెప్పాలంటే ముందు మన తెలుగు వాళ్ళని అనాలి. ఎందుకు అని అంటే ఎక్కడికి వెళ్ళినా బెంగళూరులో కన్నడ వాళ్ళు కన్నడ భాషలోనే మాట్లాడతారు, తమిళియన్స్ తమిళ్లోనే మాట్లాడతారు. ఆఖరికి మనం అడ్రస్ అడిగినా కూడా వాళ్ళు తమిళ్లోనే రిప్లై ఇస్తారు. చెన్నై వెళ్ళి నువ్వు అడిగి చూడు, హిందీ అడిగినా కూడా వాళ్ళు మాట్లాడరు. తెలుగు వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడరు, తమిళ్లోనే మాట్లాడతారు. మన తెలుగు వాళ్ళు మాత్రమే తెలుగు భాషలో మాట్లాడకుండా ఇంగ్లీష్ అంటారు. చాలా గర్వంగా మాకు తెలుగు రాదు అని చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఎవరిని చూడు, మాకు తెలుగు రాదండి, మాకు తెలుగు మేము చదవలేమండి, తెలుగు రాదు. నువ్వు తెలుగేనా? నీ మాతృభాష ఏంటి? తెలుగు. నీ మాతృభాష తెలుగు అన్నప్పుడు మరి మాతృభాష తెలుగుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఆ తెలుగు భాషను ముందు నువ్వే కించపరుచుకుంటున్నావు, నీ మాతృభాషని. నాకు రాదండి, ఇంగ్లీషే వచ్చు. నీ ఫ్యూచర్ జనరేషన్స్ కి ఏం చెప్తావు? నీ ముందు తరాల వాళ్ళకి తెలుగు భాష ఏ విధంగా నేర్పిస్తావు? మన వాళ్ళనే తప్పు, వాళ్ళనే అనాలి ముందు. మా పిల్లలకి రాదండి తెలుగు, మాకు రాదండి తెలుగు, మేము ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాం. మరి తెలుగు నేర్చుకోలేదా? కష్టపడి నేర్చుకున్నాం కదా, అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళే. తెలుగు మన భాషని మనం కాపాడుకోవాలి. తీయని భాష తెలుగు, కమ్మని భాష తెలుగు. మొన్నటి వరకు అసలు తెలుగు భాష గుర్తింపే లేకుండా చేశారు. ఏదైనా అంటే ఫస్ట్ తమిళనాడు, ఇప్పటికీ వాళ్ళు చులకనగానే చూస్తారు. ఎందుకంటే మన వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి. తెలుగు అనేది చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ గా పెట్టాలి మన స్టేట్ లో కూడా. తెలుగు కంపల్షన్ చేయాలి తెలుగు భాష. ప్రతి ఒక్కరికి తెలుగు భాష వచ్చి ఉండాలి అని. దయచేసి ఎవరైతే ఉన్నారో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని తెలుగు భాషకి ఒక గుర్తింపు అనేది తీసుకురావాలి. తీసుకొస్తేనే మన తెలుగు భాషను మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం. అసలు తెలుగు భాష అనేది అంతరించిపోతుంది, అదే నా బాధ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చూడు, నువ్వు తెలుగులో మాట్లాడండి, తెలుగు చదవటం రాదండి, అది పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు అసలు తెలుగే రాదు అని. మరి ఇంకా వేరే స్టేట్స్ వాళ్ళు ఎందుకు చేయరు? మన తెలుగు వాళ్ళు చేసే తప్పిదాలు ఇవన్నీ. వాళ్ళు గనక స్ట్రిక్ట్ గా భాష మీద చాలా సీరియస్ గా ఉంటే, భాష మీద పట్టు ఉంటే, తెలుగుని కాపాడుకునే బాధ్యత ఉంటే, ప్రతి తెలుగు పౌరుడికి కూడా బాధ్యత ఉంటే తెలుగు భాషని ఎవరు కూడా కించపరచరు. అలా చేయటం ముమ్మాటికి తప్పే. ఎందుకంటే ఈ సినిమాలో ఒక సనాతన ధర్మం గురించి పోరాడుతున్న కథ ఇది. సనాతన ధర్మం గురించి, అది కూడా కోహినూరు వజ్రం గురించి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రయత్నం, ఆయన కాపాడుకునేది సనాతన ధర్మం గురించి చేస్తున్నటువంటి సబ్జెక్ట్ ద్వారా ఈ సినిమాని రూపొందించారు. మరి ఈ సమయంలో దీన్ని ఒక విధంగా నెగిటివ్ గా క్రియేట్ చేసి నెగిటివ్ ఇంపాక్ట్ సినిమా మీద క్రియేట్ చేయాలని చూస్తున్నాయి కొన్ని సెక్యులర్ వర్గాలు. అది ముమ్మాటికి తప్పంటాను నేను. అక్కడ జరిగింది ఒక తప్పంటే ఇంకా మన వాళ్ళే మన ధర్మాన్ని గౌరవించకుండా ఈ విధంగా దీన్ని ఒక నెగిటివ్ పబ్లిసిటీ అనేది తీసుకొని వస్తున్నారు అనమాట. ఓకే, అంటే మనం కన్నడిగుల వర్షన్ ఏంటంటే వాళ్ళు భాషకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో అక్కడ పోస్టర్స్ అన్ని కూడా కన్నడలో ఉండాలి, తెలుగులో ఉంటే కుదరదని గతంలో కూడా కొన్ని సినిమాల పోస్టర్ల పైన బ్లాక్ మార్క్ వేసేసి చేశారు తెలుగులో ఉంటే. సో ఆ లెక్కన వాళ్ళ వర్షన్ కరెక్టే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఎలా చూపించారు? ఇప్పుడు కరెక్టే, నేను అదే చెప్తున్నాను కదా, మనం చేసే తప్పిదాలు చాలా ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు అలా స్ట్రిక్ట్ గా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా వచ్చి బోర్డు పెట్టుకుంటారు, ఏ భాషలోనైనా పెట్టుకుంటారు. మరి అలాంటి రూల్ ఏమైనా పాస్ చేసిందా మన గవర్నమెంట్?
కన్నడ వాళ్ళు వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటే కన్నడ భాషలో పెట్టొద్దు అని ఎక్కడైనా చింపేశారా ఫ్లెక్సీలు మన స్టేట్ లో? ఓకే. చేయలేదు కదా. కొన్ని దానికి ఓ నోటీస్ అనేది ఇవ్వండి. మీరు డైరెక్ట్ గా చెప్పడం ఏంటి? ఇట్ ఈస్ నాట్ అలౌడ్, మీరు మా భాషలో పెట్టండి నెక్స్ట్ టైం నుంచి అని ఒక నోటీస్ లాంటిది ఇవ్వండి. చింపేయటం ఏంటి దారుణంగా? ఒకసారి చెప్పొచ్చు కదా, దానికి లీగల్ నోటీస్ అనేది ఇచ్చి నెక్స్ట్ టైం మీరు చేయకండి అని చెప్పండి. మన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. కర్ణాటక కన్నడికాలను చూసి ఎంత స్ట్రిక్ట్ గా వాళ్ళు వాళ్ళ భాష గురించి పోరాడుతున్నారు. మన తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు భాషని అసలు ఎలా అంటే ఆదిత్య నిజంగా చాలా బాధేస్తోంది. చాలా మంది కూడా మాకు రాదంటారు. తెలుగు చదవండి అంటే మాకు రాదు. ఈ మధ్య కాలంలో ఎంత మందిని చూశాను నేను. రాదండి, తెలుగు పుస్తకాలు మా పిల్లలు చదవరండి, మేము చదవలేమండి. మరి నీ భాష ఏంటి? నీ మాతృభాష ఏంటి? నీ తల్లి ఎలాగో, నీ పుట్టినూరు ఎలాగో, నీ మాతృభాష అలాగే. నీ కన్న తల్లి లాంటిదే నీ మాతృభాష. వాళ్ళంత పోరాటం చేస్తున్నారంటే వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి కదా మన తెలుగు వాళ్ళు కూడా. ఓకే. అంతే యూనిటీగా ఉండాలి కదా తెలుగు భాష గురించి. అందుకే తెలుగుని కంపల్షన్ చేయాలని చెప్తున్నాను నేను. ఓకే. ప్రతి స్కూల్లో, ప్రతి విద్యాలయాల్లో కూడా తెలుగు మస్ట్ బి కంపల్సరీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. మన లాంగ్వేజ్ ని మనం కాపాడుకోవాలి, మన భాషను మనం కాపాడుకోవాలి అని అంటే ఓకే. చెప్తున్నాను నేను. అండ్ మీరు ఇంతకుముందు కూడా చెప్పారు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది సెక్యులర్లు అని చెప్పేసి. అంటే వాళ్ళు గతంలో కూడా చావా సినిమా కూడా ఆ విధంగా చేశారు, ఇప్పుడు ఈ సినిమా కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దాని ప్రభావం ఏమన్నా సినిమా మీద పడుతుంది? ఇవన్నీ కూడా మత విద్వేషాలు. ఒక మతం ఒక మతానికి సరిపోదు కదా. అందుకని ఈ విధంగా నెగిటివ్ పబ్లిసిటీలు చేస్తున్నారు. రాజకీయాలు ఉంటాయి, మత విద్వేషాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒక హీరో అంటే ఒకరికి ఇష్టం ఉండకపోవచ్చు. దీన్ని నెగిటివిటీగా చేస్తున్నారు. దయచేసి మీకు నచ్చకపోతే కామ్గా ఉండండి. నెగిటివ్ పబ్లిసిటీ ఎందుకు చేయాలి ఏ సినిమాకైనా? దానివల్ల మీకు ఒరిగేది ఏముంటుంది? ఏమీ ఉండదు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఆయనకు ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కదా, ఆయనకు ఉంటుంది. ఎవరు ఏం చేయాలని చూసినా ఆ సినిమాలో పట్టు, సబ్జెక్ట్ లో పట్టు ఉన్నప్పుడు, దమ్ము ఉన్నప్పుడు ఎవరేమీ చేయలేరు. అంటే మెయిన్ గా సనాతన ధర్మం దీనిపైన ఫోకస్ చేస్తుంటుందని కూడా చెప్తున్నా. రియల్ లైఫ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ మార్గంలో నడుస్తున్నారు. సో సినిమా పరంగా కూడా సో ఆటర్నే తీసుకుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు రోల్ నే హరిహర వీరమల్లుగా ప్రొజెక్ట్ చేసి తీస్తున్నట్టు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని చాలా గౌరవిస్తారు. సనాతన ధర్మం కోసం ఎటువంటి స్టెప్ అయినా తీసుకోవడానికి ఆయన రెడీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సనాతన ధర్మం అంటే ముందు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ముందుగా బయలుదేరినప్పుడు కొండగట్టు నుంచి బయలుదేరారు, తెలంగాణ ప్రాంతం నుంచి. అలాగే ఇప్పుడు ఆయన తీసుకున్నది కూడా ఈ సబ్జెక్టు కంప్లీట్ గా తెలంగాణ బేస్డ్ సబ్జెక్టే అయింది. అలాగే ఆయన వారాహి నవరాత్రులు చేశారు. సనాతన ధర్మాన్ని చక్కగా ఆయన పాటిస్తున్నారు. ఇదివరకు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ఆయన దానికోసము ముందడుగు వేశారు, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అని. అందుకే ఇలాంటి సబ్జెక్టే ఆయన చేస్తున్నారు. మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడటం కోసము పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు, ఎంతో ముందడుగు వేస్తున్నారు. అందుకోసమే ఈ సబ్జెక్ట్ కూడా చేస్తున్నారు. ఎలాంటి దుష్ట శక్తులు దీన్ని ఆపాలని ప్రయత్నం చేసినా కూడా ఆపలేవు. ఓకే. సో మీ ఒపీనియన్ లో ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుంది అనుకుంటున్నాను మేడం?